పెట్టుకొని వాళ్ళు పిటిషన్ వేయాల్సి వస్తుంది. సార్ ఏంటి కస్తూరికి 29 వరకు రిమాండ్? తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన కస్తూరి నాకు ఎలాంటి భయం లేదు, నాకు ఎటువంటి భయం లేదు, పైన మోడీ గారు ఉన్నారు అనేది ఆమె ఉద్దేశం. ఎందుకంటే ఆమె బీజేపీ గురుమూర్తి నిర్వహించిన సభలో బీజేపీ సలహాదారు శ్రేయోభిలాషి ఎవరైతే బెంటార్ అందాం కాబట్టి అయిండొచ్చు. కానీ విచారం కూడా లేదు, అందుకు విచారించాలి మనం. అవును, నేను ఘోరంగా మాట్లాడాను, తప్పుగా మాట్లాడాను, ఒక రాష్ట్ర ప్రజలను ఒక భాష ప్రజలను కించపరిచాననే మినహాయింపు ఆమెకు లేదు. అలాగే తమిళులు తెలుగు వాళ్ళకు మధ్యలో తగాదా పెట్టడానికి తన వ్యాఖ్యలు కారణమయ్యాయనేది కూడా లేదు. నాకు ఇంకొకందుకు కూడా విచారం ఉంది. ఆంధ్రుల ఆత్మాభిమానము, తెలుగింటి గౌరవము, తెలుగు జాతి ఉన్నది అన్నటువంటి చోట కస్తూరిని ఖండిస్తూ ప్రధానమైన పార్టీలు ఏవి ముందుకు రానందుకు కూడా నాకు విచారంగా ఉంది. ఇలా అన్నానంటే వెంటనే మేము అన్నిటి మీద రియాక్ట్ కావాలా? ఆమె ఎవరో ఎక్కడో మాట్లాడితే అంటారు, కానీ గన్నయ్యలాగా ఎవరెవరో ఎక్కడెక్కడో చేసినవన్నీ మనం చూపించి రియాక్ట్ అవుతాము. తెలుగు జాతి మొత్తాన్ని బానిసలుగా వచ్చారు అనే పద్ధతిలో ఆమె మాట్లాడితే, అలాగే మరి బ్రాహ్మణ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. మాజీ డీజీపీలు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు చాలామంది మాట్లాడుతుంటారు. వాళ్ళెవరు కూడా ఏం రియాక్ట్ కాలేదు, మేమేం ఏకీభవించట్లేదు ఆమె మాట్లాడిన దానితో అని చెప్పి. ఎంత అంటే మన సాంస్కృతిక జీవనం, కల్చరల్ లైఫ్ ఎంత ఘోరంగా విచ్ఛిన్నమైందో తెలుస్తుంది. ఇంకా ఆమె దాచుకోలేదు అని చెప్తే అదే దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా ఆమె దాచుకున్నారు. కాబట్టి లేకపోతే తమిళనాడు పోలీసులు వచ్చి ఇక్కడ ఎందుకంటే అరెస్ట్ చేయటం? వార్తలు వచ్చాయి మేడం, మీరు సోషల్ మీడియా ఫాలో అవుతారు కదా, రోజు మీరు కనబడడం లేదు, పోలీసులు గాలిస్తున్నారు, ఈ వార్తలు మీరు చూడలేదా? చూసి మీరే అంతకుముందు చేసినట్టే ఒక సెల్ఫీ చేస్తుంటే పోయింది కదా, నేను ఇక్కడ ఉన్నాను గచ్చిబౌలిలో అంటే వచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఇప్పుడు కాదు చెప్పాల్సింది, అప్పుడు చెప్పాలి. అరెస్ట్ అయిన తర్వాత నేను దాక్కోలేదని చెప్పడం కాదు. పోలీసులు మీకోసం గాలిస్తున్నప్పుడు మీరు ఇంకొకటి కూడా మర్చిపోకండి, మీరు కోర్టును అప్రోచ్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ లాగే ఆమె కూడా తనను చేయమని ఆమె అప్రోచ్ అయ్యారు. జడ్జి గారు ఘోరంగా చివాట్లు పెట్టారు. ఇష్టానుసారం మాట్లాడి సారీ అంటే సరిపోదు అనే ఒక పెద్ద లెసన్ కూడా చెప్పాడు జడ్జి గారు అక్కడ. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు. అందుకని ఇప్పుడు చేయాల్సినంత చేసి ఏం లేదు అని చెప్పడం అంటే నాకు ఎలాంటి భయం లేదు. పర్లేదులేండి, భయం లేదంటే ఇంకెందుకు లేదు తెలియదు. భయం లేకుండానే మీరు కోర్టుకు వెళ్ళారు, భయం లేకుండానే దాక్కున్నారు, భయం లేకుండానే ఖండనలు కూడా ఇచ్చారు, అంటే వివరణలు అట్లా అనలేదు ఇట్లా అనలేదని. కాబట్టి ఒక సనాతన ఇది నడుస్తుంది సార్. ఇప్పుడు సనాతనం అంటే గుర్తొచ్చింది, నిన్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన చేశారు. సరే, ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు ఆయన. సరే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా చాలా చేశాడు, ఇక్కడంతా బూటకం, మహారాష్ట్రలో బాగా అమలు జరుగుతున్నాయన్నాడు. ఇది శివాజీ నడయాడిన నేల అన్నాడు, బాగానే ఉంది. ఇది బాల్ ఠాకరే నడయాడిన నేల అని కూడా కొనియాడాడు. శివసేన జనసేన ఒకటే అవుతాయి అని నేను చెప్పిన మాట మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. మీరు మళ్ళీ నా బయట ఏగిపోయినా సరే, ఎందుకంటే మీరు తీసుకున్న విధానాన్ని బట్టి అలా అయింది. భారతదేశం యొక్క విశాలత్వానికి సంకేతంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉదాహరణ ఏంటి తెలుసా సార్? అది మీడియాలో ఎక్కువ హైలైట్ అవ్వలేదు. ఈ దేశంలో సూపర్ హీరోలు అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను ముస్లింలే ఈ దేశంలో సూపర్ హీరోలు. అంటే ఈ దేశం ఎంత విశాలమైందో తెలుస్తుంది. అసలు సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను వాళ్ళని ముస్లింలు అని చెప్పాల్సిన అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది సార్? అసలు ఏ రోజైనా కానీ దిలీప్ కుమార్ గారిని ముస్లిం అని ఈ దేశం ఆయన అసలు పేరు యూసఫ్ ఖాన్ అని మనకు అందరికి తెలీదా సార్? కళకు భాషా భేదం లేదు, మత కుల తేడాలు ఏమీ లేవు అనుకుంటూ ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కులాల కుంపటిగా మారిపోయిన ఒక ఘట్టం చూసాం. ఇప్పుడు చాలా సూపర్ హీరోలు వాళ్ళు ముస్లింలు, వాళ్ళని ముస్లింలుగా చూడలేదు సార్, వీళ్ళని హిందువులుగా చూడలేదు సార్. ఇంకొక ఆయన దలేర్ మహేంద్ర డ్యాన్స్ చేస్తే ఆయన సిక్కు అని వినలేదు సార్. వాళ్ళను కళాకారులుగా కళామూర్తులుగా మాత్రమే చూశారు సార్. భవిష్యత్తులో కూడా దయచేసి ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినా,
ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ పాడిన అలాగే చూశారండి. షహనాయి గానంలో పరవశించినప్పుడు కాశీ విశ్వేశ్వరుడు ఆ షహనాయి వాయిస్తున్నటువంటి ఆయన ముస్లిం అని చూడలేదు సార్. సంగీత సాహిత్యం సరస్వతి స్తనద్వయం అని తల్లిపాలు తాగినట్టు చూశారు సార్. ఈ కళలు సాహిత్యం వద్దు సార్, మతాలను మనం మరీ అక్కడి దాకా తీసుకుపోద్దు సార్. సరే ఎనీవే, కాబట్టి కస్తూరి లాంటి వాళ్ళు కూడా, కస్తూరి అనే పేరే తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టం. కస్తూరి పరిమళం ఆమె వేసిన పాత్ర కూడా, అంటే ఎక్కడికో పోతున్నాం తెలియకుండా. సరే మళ్ళీ మంగళగిరిలో అఘోరి హల్చల్, జనసేన పార్టీ కార్యాలయం ఎదురు బయట ఇంకా కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ని కలవాలని